ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పవర్ స్టార్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ట్రేడ్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూసిన హరిహర వీరమల్లు మూవీ మరో 4 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా కోసం అభిమానులు 6 ఏళ్ల నుండి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఎన్నో సమస్యలు, మరెన్నో అడ్డంకులు, లెక్కలేనంత నెగిటివ్ పబ్లిసిటీ, ఇన్ని కష్టాల మధ్య ఈ సినిమా విడుదలవుతుంది. ఎన్ని కష్టాలొచ్చినా పవన్ కళ్యాణ్ స్టామినా ఈ సినిమాని కాపాడుతుంది అనే బలమైన నమ్మకంతో ఉన్నారు ట్రేడ్ పండితులు. అయితే నిరాశతో ఉన్న అభిమానుల్లో సరికొత్త నూతనోత్సాహం నింపిన వార్త, ఈ సినిమాకు విడుదలకు ముందే పెయిడ్ ప్రీమియర్ షోస్ ఉంటాయని నిర్మాత ఖరారు చేయడం, సాయంత్రానికి అందుకు సంబంధించిన జీవో రావడంతో అభిమానుల్లో ఉత్సాహం మామూలు రేంజ్లో రాలేదు. దానికి తగ్గట్టుగా నిన్న రాత్రి కొన్ని సెలెక్టివ్ థియేటర్స్లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించారు. 24వ తారీఖు విజయవాడలో ఉదయం 8 గంటల ఆటకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించగానే హాట్ కేకుల్లాగా టికెట్స్ అమ్ముడుపోయాయి. అలాగే విజయవాడలోని అరంకాడ్ థియేటర్లో 5 షోలు 24వ తారీఖు షెడ్యూల్ చేయగా అవి కూడా 10 నిమిషాల్లోనే అమ్ముడుపోయాయి. అదేవిధంగా డిస్టిక్ యాప్లు క్యాపిటల్ సినిమాస్లో 2వ రోజు నుండి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టారు. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే 2వ రోజు బుకింగ్స్ కూడా బాగున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఆన్లైన్లో పెడతారట. ఈస్ట్ గోదావరి జిల్లా జగ్గంపేటలో ప్రీమియర్ షోకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ మొదలెట్టేశారు. సెంటర్స్లో బుకింగ్స్ ఆశించిన స్థాయిలో జరగవు కాబట్టి ఆ సెంటర్స్లో ఈరోజు బుకింగ్స్ని మొదలు పెట్టడం శ్రేయస్కరం. చాలా కాలం తర్వాత మన టాలీవుడ్ స్టార్ హీరో సినిమాకు ప్రీమియర్ షో పడుతున్నాయి. ఈ ప్రీమియర్ షోస్ ద్వారా పాజిటివ్ టాక్ వస్తే ఆకాశమే హద్దు అనే రేంజ్లో ఓపెనింగ్ వసూళ్లు ఉంటాయి. కానీ నెగిటివ్ టాక్ వస్తే మాత్రం ఓపెనింగ్స్ పై చాలా బలమైన ప్రభావం పడుతుంది. చూడాలి మరి తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఎన్ని కోట్ల కలెక్షన్లు వసూలు చేయనుందో.